మహిళలు, చిన్నపిల్లల ఫోక్స్, గృహహింస ఇతర కేసులకు సంబంధించిన విషయంలో ఎటువంటి భయం లేకుండా మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా పూర్తి స్థాయి కేసుల పరిశోధనకు భరోసా కేంద్రాలు దోహదపడనున్నట్లు డీజీపీ శివందర్ రెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సోమవారం భరోసా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 35వ భరోసా సేవా కేంద్రంగా తెలిపారు. పోలీస్ రహితంగా కేసుల్లో పూర్తి స్థాయి పురోగతి సాధించడానికి సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, మాస్టర్ సోషల్ వర్కర్స్లతో పాటు ఇన్వెస్టిగేషన్లో పోలీసు యూనిఫామ్ లేనటువంటి వ్యవస్థ ద్వారా భరోసా సెంటర్లు నిర్వహించడంతో మహిళలు ఎటువంటి ఆందోళనలు, ఇబ్బందులు లేకుండా కేసు పూర్తి వివరాలు అందించి పరిశోధనకు సహకరించేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు పోలీసులకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్న సందర్భాలు, వాటన్నింటికీ పరిష్కారమే భరోసా సెంటర్లు అని అన్నారు. 2015-10 సంవత్సరాలకు పూర్వం హైదరాబాద్లో పరిశోధనాత్మకంగా చేపట్టిన అనంతరం కేసుల సంబంధించిన విషయంలో మంచి స్పందన రావడంతో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ భగవత్, చారు సిన్హా, డిఎస్ చౌహాన్లు పాల్గొన్నారు. ముందుగా డీజీపీ శివందర్ రెడ్డికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ఘన స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి భరోసా సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డిఎస్పీలు పి రవీందర్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సిఐలు శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సో ఇందులో పోలీసులో ఉండేటువంటి యూనిఫామ్ లేకుండా సపరేట్గా బయట వాళ్ళు సైకియాట్రిస్టు, సైకాలజిస్టులో నేర్చుకున్న వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ మెంబర్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇందులో ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్న విషయాలు సరిగ్గా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ సహకారంతో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి కేసు రిజిస్టర్, అక్కడ కేసు రిజిస్టర్ పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ కాదు, బట్ అది అక్కడ మాత్రమే. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుని తర్వాత ఛార్జ్షీట్ చేసి తర్వాత లాస్ట్ కేసు మొత్తం పూర్తయి ఈ కేసులో డిటెక్షన్ కానీ కన్విక్షన్ వచ్చేంత వరకు ఇది ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ పాత్ర కంటే కూడా ఇటువంటి క్రైమ్లలో, విమెన్స్ రిలేటెడ్ క్రైమ్లలో ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఎక్కువ. కాబట్టి ఇది బాగా ప్రచారం పొందింది మన స్టేట్లో. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఈ భరోసా సెంటర్స్ చూసుకొని వాళ్ళ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి, గొప్ప ప్రోగ్రామ్. దీంట్లో ఈ భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ముందుకు వచ్చి చాలా పెద్ద ఎత్తున దీనికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ శ్రీనివాసరావు గారికి, అట్లానే పీజీ
వాళ్ళకు కూడా నా యొక్క మనపూర్వకమైన అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు పంపించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టెంపరీ అలాట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. కొన్ని విషయాలు మీరు ఉన్నట్టు కొన్ని విషయాలు అవి సెట్ చేస్తాం లాస్ట్ రావడం కొన్ని వల్ల అయిపోతుంది. సో ఇందులో పోలీసులో ఉండేటువంటి యూనిఫామ్ లేకుండా సపరేట్గా బయట వాళ్ళు సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు నేర్చుకున్న వాళ్ళు ఎంఎస్డబ్ల్యూ మెంబర్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాతావరణంకి భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్న విషయాలు సరిగ్గా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ సహకారంతో వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేసు రిజిస్టర్ అక్కడ కేసు రిజిస్టర్ పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ కాదు, బట్ అది అక్కడ మాత్రమే. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని తర్వాత ఛార్జ్షీట్ చేసి తర్వాత లాస్ట్ కేసు మొత్తం పూర్తయి ఈ కేసులో డిటెక్షన్ కానీ కన్విక్షన్ వచ్చేంత వరకు ఇది ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ పాత్ర కంటే కూడా ఇటువంటి క్రైమ్లలో విమెన్స్ రిలేటెడ్ క్రైమ్లలో ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఎక్కువ. కాబట్టి ఇది బాగా ప్రచారం పొందింది మన స్టేట్లో. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఈ భరోసా సెంటర్ చూసుకొని వాళ్ళ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసినారు. కాబట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. ఇది గొప్ప ప్రోగ్రామ్. దీంట్లో ఈ భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ముందుకు వచ్చి చాలా పెద్ద ఎత్తున దీనికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ శ్రీనివాసరావు గారికి అట్లానే పీజీ వాళ్ళకు కూడా నా యొక్క మనపూర్వకమైన అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు పంపించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టెంపరీ అలాట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. కొన్ని విషయాలు మీరు ఉన్నట్టు కొన్ని విషయాలు అవి సెట్ చేస్తాం లాస్ట్ రావడం కొన్ని వల్ల అయిపోతుంది. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఇవి ఉన్నాయి, 34 ఉన్నాయి. ఇప్పుడు 35th వన్ ఆల్మోస్ట్ పూర్తి స్థాయి భరోసా సెంటర్ మీద ఉంది. ఇందులో మీకు తెలుసు భరోసా సెంటర్ అంటే లాస్ట్ 10 years 2015-16 ఆ టైం నుంచి హైదరాబాద్లో మొదట భరోసా సెంటర్ ఓపెన్ చేసినాము. దాని ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ఈ విక్టిమ్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద విక్టిమ్స్ కానీ లేకపోతే సెక్షువల్ అసాల్ట్స్ అట్లాంటి అయినటువంటి విషయాలు లేకపోతే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్లో గృహహింస అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన దాంట్లో గురయ్యేటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు కొన్ని శశవిషయాలు ఉండొచ్చు, కొంత అప్రిహెన్షన్స్ ఉండొచ్చు ఎక్కడికి చెప్పడంలో. అట్లాగే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణం కూడా కొంత వాళ్ళకు ఇంటిమిడేటింగ్గా ఉండొచ్చు. మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పలేకపోవచ్చు, భయం ఉండొచ్చు, గుబులు ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి అప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఈ భరోసా సెంటర్ పోలీస్ వాళ్ళకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పలేని సమస్యలు ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి